డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గీతాంజలి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్లో వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేసి గీతాంజలి మరణానికి నివాళులర్పించారు. గీతాంజలి మరణానికి కారకులైన వారిని శిక్షించాలన్నారు. ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే గీతాంజలి అనే అమ్మాయికి విశ్వబ్రాహ్మణ్ కులస్తురాలైన గీతాంజలి అనే అమ్మాయికి ఏదైతే జగనన్న ప్రవేశపెట్టిన పేదలకి పక్కా ఇల్లు అన్న నవరత్నాల్లో భాగంగా పేదలకి పక్కా ఇల్లు అన్న ఇదిలో ఆవిడకి ఏదైతే సెంటు భూమి వచ్చింది అని ఆవిడ ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో మీటింగ్కి వచ్చి తన కళ నెరవేరింది జగనన్న ద్వారా, నాకు సంటి భూమి వచ్చిందని ఎంతో సంతోషంగా చెప్పుకుంది. కానీ ఆ సంతోషాన్ని ఓర్వలేక టీడీపీ జనసేన యొక్క సోషల్ మీడియా టీము దాన్ని ఆ సంతోషాన్ని తట్టుకోలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు. పాపం ఆ దుష్ప్రచారాలు ఎంత వరకు చేశారంటే ఆఖరికి ఆవిడ వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఆ చిన్నపిల్ల కుటుంబాన్ని వాళ్ళు చూసారా, ఆయన హస్బెండ్ని చూసారా? ఆ చిన్నపిల్లల దిక్కెవరు? ఇప్పుడు టీడీపీ అవుతుందా లేకపోతే జనసేన అవుతుందా? ఈరోజు ఆయన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళందరూ వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పింది ఏంటి అంటే, ఆవిడ సంతోషంగా, చాలా సంతోషంగా జగన్ అన్న నాకు ఇల్లు ఇచ్చాడు అని చెప్పింది. కానీ వీళ్ళందరూ చేసే ట్రోలింగ్స్ ఆమె తట్టుకోలేక ఆవిడ సూసైడ్ చేసుకుంది అని సుహానా అన్న భర్త గారే చెప్పడం మనం చూసాం. ఈరోజు